Let's go to another structure. The next structure is are you into. Are you into. Are you into after we have to use noun. Are you into after we have to use noun. Okay. This is a best structure which is very useful in our daily life. మన యొక్క ప్రతిరోజు దినచర్యలో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దామండి. ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ the structure is used to express in colloquial language, means in informal language. In informal language, ఇది ఏంటంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తాం అనమాట. సో టు నో someone's interest, someone's హాబీ, ఇతరులకు ఉన్నటువంటి హాబీ కానీ ఇతరులకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్స్ కానీ తెలుసుకోవడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఎలా అంటే మీకు క్రికెట్ అంటే ఇష్టమా? మీకు క్రికెట్ అంటే ఇష్టమా? I mean, are you into cricket? Okay, next. Are you into cooking? Cooking ante ishtama? Cricket ante ishtama? Are you into gardening? Gardening ante ishtama? Are you into reading? చదవటం అంటే ఇష్టమా? Are you into sports? స్పోర్ట్స్ అంటే ఇష్టమా? Are you into music? మ్యూజిక్ అంటే ఇష్టమా? Are you into photography? ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా? Are you into travel? ట్రావెల్ చేయటం అంటే ఇష్టమా? Are you into dancing? డాన్సింగ్ చేయటం అంటే ఇష్టమా? డాన్స్ చేయడం అంటే ఇష్టమా? Are you into writing? రాయటం అంటే ఇష్టమా? Are you into technology? టెక్నాలజీ అంటే ఇష్టమా? Are you into politics? పొలిటిక్స్ అంటే ఇష్టమా? Are you into pets? పెట్స్ అంటే పెంపుడు జంతువులు అంటే ఇష్టమా? Are you into యోగా? యోగా చేయటం అంటే ఇష్టమా? Are you into fitness? ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అంటే ఇష్టమా? Are you into movies? మూవీస్ చూడటం అంటే ఇష్టమా? ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుద్ది అనమాట. ద స్ట్రక్చర్ ఈస్ ఆర్ యూ ఇంటూ. దిస్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ కెన్ బి యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క ప్రతిరోజు దినచర్యలో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఇతరులతో మాట్లాడినప్పుడు వారి యొక్క ఇంట్రెస్ట్స్ కానీ వారి యొక్క హాబీస్ కానీ తెలుసుకోవడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, టు నో దేర్ ఇంట్రెస్ట్స్ ఆర్ హాబీస్, వారి యొక్క ఇంట్రెస్ట్ కానీ వారి యొక్క హాబీ కానీ తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ద స్ట్రక్చర్ ఈస్ ఆర్ యూ ఇంటూ. దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్. ఓకే, నౌ లెట్స్ సీ అనదర్